నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి 39 ఇంచ్ ప్యాన్లో అంటే 38.5 ఇది ప్యాన్లు. ఇది హెచ్డి ప్యాన్లో పాండా హెచ్డి ప్యాన్లు అనమాట. 40 ఇంచ్ టీవీలో వాడుతున్నాడు. ఇది దీని మోడల్ నెంబరు పాండా కంపెనీ LC390TA2A. ఇది దీని కంప్లైంట్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ఇది 2 సైడ్ కాపులు కూడా వచ్చాయి దీనికి. 2 సైడ్ కాపులు వచ్చాయి దీనికి. అయితే ఇది 4 కాపుల ప్యాన్లో 2 కాపులకి జంపర్ ఇచ్చాడు స్టిప్పు. ఇప్పుడు మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఆన్ అయింది. అయితే ఇక్కడ లైన్స్ వస్తున్నాయి చూసారా, ఈ లైన్స్ కంప్లైంట్కి ఈ సైడ్ కాప్ మార్చి చూద్దాం ఒకసారి. సైడ్ కాప్ కొత్తది బౌండింగ్ చేసి చూద్దాం. సైడ్ కాప్ కంప్లైంటా లేకపోతే ఇక్కడ ట్రాక్లు ఏమైనా పోయాయా అన్నది. సైడ్ కాప్ కంప్లైంట్ అయితే ఓకే అయిపోతుంది. లేదు సైడ్ కాప్ కంప్లైంట్ కాకుండా ఇక్కడ ట్రాక్లు ఏమైనా బర్న్ అయిపోతే మాత్రం మళ్ళీ ఈ ట్రాక్స్ ఇలాగే ఉండిపోతాయి లైన్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం కాపు ఓపెన్ చేసి. ఇది దీని నెంబరు, అది పాత కాపు, ఇది కొత్త కాపు. అంటే కొత్త కాపు వేయాలంటే మనకి మిషన్ దగ్గర మనకి కుదరదు చేతితో అక్కడ హ్యాండిల్కి. అందుకని నేను దీనికి మన టేప్ మీద అంటిస్తుంటాను. అంటే ఒకసారి చూడండి, ఇంకా ఇలాగా ఇలా టేప్ వేసి అంటిస్తుంటాను. దాన్ని ఇప్పుడు బౌండింగ్ చేయాలి. బౌండింగ్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి బౌండింగ్ అవుతుంది. కాపు బౌండింగ్. ఇది కాపు బౌండింగ్ అయిన తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, కాపు వేసాను. ఇంకోసారి ఆన్ చేసి చూద్దాం. అంటే లైన్స్ ఏమైనా వస్తున్నాయా లేకపోతే ఏంటి సంగతి అనేది. ఒక ట్రాక్ ఒకటి పోయింది, లైన్స్ రావచ్చేమో అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. లైన్ ఒకటి వచ్చింది, సింగిల్ లైన్. ఆ ట్రాక్ ఇందాక నేను మైక్రోస్కోప్లోనే చూశాను, ట్రాక్ పోయింది. అది ఆ ట్రాక్ పోయిన చేత అక్కడ ఆ లైన్ వచ్చింది. ఇంకా లైన్ పోదు. మనం కొత్త కాపులు ఇంకా 4-5 మార్చినా ఇంకోసారి తీసేసిన పోదు. ఎందుకంటే అక్కడ ఈ ట్రాక్లోనే ఒక ట్రాక్ కట్ అయింది గ్లాస్ మీద. ఇది కాపు మీద ఈ బ్లాక్ ట్రాక్లు అన్నీ అది కట్ అయినప్పుడు అనుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.